నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితాల్లో ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షడ్రుచుల సమ్మేళనం తెలుగువారి నూతన సంవత్సరం. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో విశ్వావసునామ సంవత్సర ఉగాది పండగ ఉత్సవాలు. ఇంటింటా ఆస్వాదించిన 6 రుచుల పచ్చడి, ఆలయాల్లో నిర్వహించిన పంచాంగ శ్రవణాలు. సమాజానికి అండగా నిలిచేదే హిందూ వాహిని. బైన్సా పట్టణంలో ఉగాది పచ్చడి వితరణలో పాల్గొన్న ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్. పంచాంగ శ్రవణాలు. గన్నారంలో ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల ప్రదర్శన. తెలుగు ప్రజలకు అతి ముఖ్యమైన పండగల్లో ఉగాది పర్వదినం ఒకటి. ఈ పండగ కాలగమనంలో అతి ముఖ్యం కావడంతో ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలు ఉల్లాసంతో ఈ పండగను నిర్వహించుకుంటారు. ఉగాది పండగ చైత్ర శుద్ధ పాడ్యమితో ఆరంభమవుతోంది. ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనానికి నిదర్శనం. ఈ పండగలో పచ్చడికి ఎంతో ప్రత్యేకం. పండగ పూట పచ్చడి జరుపుకొని ఇల్లంటూ ఉండదు. అంతేకాదు హైందవ సంస్కృతిని ప్రతిబింబించేలా కొందరు హిందువులు ఈ షడ్రుచుల పచ్చడిని తయారు చేసుకుని ఆస్వాదిస్తుంటారు. 6 రకాల వస్తువులతో తయారు చేసే ఈ పచ్చడి కారం, తీపి, పులుపు, ఉప్పు, మామిడికాయలు, వేప పువ్వు వేసి వీటన్నింటికి సమ్మేళనంగా ప్రతి ఇంట ఉగాది వేళ ఈ పచ్చడి తయారు చేయడం మన సంస్కృతిలో భాగం. అయితే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. అలాగే జీవితంలో వచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని తెలియజెప్తుంది. బషీరాబాద్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీవారి కళ్యాణం, జాతర మహోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించారు. కమర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను గ్రామ అభివృద్ధి కమిటీ, దేవాదాయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయాన్నే ఆలయ అర్చకుడు స్వామివారిని అభిషేకించి అందంగా అలంకరించారు. అనంతరం భక్తులు ఆలయానికి విచ్చేసి అర్చనలు, ఇతర పూజా కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం జరిపించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించి గోవిందనామస్మరణలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి కళ్యాణ వేడుకను సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు తెలిపారు. జాతర మహోత్సవానికి సమీప గ్రామాల నుండి అనేక మంది భక్తులు విచ్చేస్తారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గోవింద మాలాధారణ చేసిన స్వాములు నిత్య పూజలు చేస్తూ భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు బషీరాబాద్ గ్రామంలో విశ్వసనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బషీరాబాద్ గ్రామం వీడీసీ తరపున ఉగాది సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అలాగే అన్నదానం, మహాయజ్ఞము కార్యక్రమాన్ని వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ఆచారాన్ని మేము పూర్వ కాలికల నుంచి నడుస్తుంది. వీడీసీ ఆధ్వర్యంలోనే స్వామివారి ఊరేగింపు, స్వామివారికి కళ్యాణం చేయడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఎడ్ల బండ్లు అలాగే ట్రాక్టర్లతో ఊరు ప్రజలు దేవుడికి వాహనాలను తీసుకొని వచ్చి
ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి కృపాకటాక్షాలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు మహోన్నత కార్యక్రమానికి వచ్చిన భక్తులకు మరియు గ్రామ ప్రజలకు, వివిధ గ్రామాల ప్రజలకు, మీడియా మిత్రులకు విశ్వాసనామ సంవత్సరం శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగు సంవత్సరాది నూతన కాలం ఉగాది పండగ నేపథ్యంలో ఉదయం నుండే మార్కెట్లు రద్దీగా మారాయి. తెలుగు పండగల్లో ఈ ప్రత్యేకమైన పండగకు విశిష్టమైన స్థానం ఉంటుంది. తెలుగు సంవత్సరాలలో విభవతో మొదలై అక్షయతో ముగుస్తుంది. ఇది 60 ఏళ్లకు కాల పరిమాణంగా ఉండగా ఆదివారం రోజు విశ్వావాసు 39వ సంవత్సరంలో ప్రవేశించాము. ఆంగ్ల కాలమాన ప్రకారం జనవరి నుండి డిసెంబర్ వరకు 12 నెలలుగా కాలచక్రం ఉంటుంది. తెలుగు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపచేస్తాడని నమ్మకం. వసంత ఋతువు సైతం ఉగాది నుండే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. ఈ ఉగాది పండుగకు కావలసిన వస్తువుల కొనుగోళ్లతో నగరంలోని మార్కెట్లన్నీ కిటకిటలాడాయి. ఈ పండుగల్లో ప్రధానంగా మామిడి, మర్రి, వేప ఆకులకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఈ పండుగలో మామిడి, ఇతర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పచ్చడిని సేవించడం అనాదిగా వస్తోంది. తెలుగువారి నూతన సంవత్సరం విశ్వావాసు ఉగాది పండుగను పురస్కరించుకొని ఉత్సవాలు ఇందూరు తిరుమలలో అలరించాయి. శ్రీ నాట్య తరంగిణి నృత్య అకాడమీ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆహ్లాదపరిచాయి. మోపాల మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల ఆలయంలో శ్రీ విశ్వావాసునామ సంవత్సర ఉగాది వేడుకలు షడ్రుచుల సమ్మేళనంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఉగాది సందర్భంగా శ్రీ నాట్య తరంగిణి నృత్య అకాడమీ గురువులు శ్రీనివాస ఆధ్వర్యంలో వారి శిష్య బృందం వివిధ నృత్య రూపకలను ప్రదర్శించడం జరిగింది. నృత్యాలు, ఆహుతులు భక్తులను విశేషంగా ఆకర్షించింది. నాట్య ప్రదర్శనను ప్రదర్శించిన చిన్నారులు మరియు గురువులు శ్రీనివాస్ను ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య స్వామి ఆశీర్వదించి ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు నరాల సుధాకర్, నర్సారెడ్డి, భాస్కర్, రఘు తదితరులు పాల్గొన్నారు. మెట్పల్లి పట్టణంలో మనుమయ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉగాది పచ్చడిని వారు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ సమీపంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం ఉగాది పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉగాది పచ్చడిని పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఖాదీ బోర్డు చైర్మన్ కొరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు విశ్వకర్మ జగద్గురు చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంఘ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరికి ఆయన ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా ప్రతి ఏడాది ఉగాది పండుగ ఉత్సవాలు జరపడం అభినందనీయమని అన్నారు. పండుగ రోజు సుమారు 1000 నుండి 2000 మందికి ఉగాది పచ్చడిని అందించడంపై మనుమయ సంఘ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు కొండా మురళి, ఈశ్వర్లతో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు. గత 8-10 సంవత్సరాల నుంచి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఇక్కడ ప్రతి ఉగాది నాడు కొత్త సంవత్సరం శుభ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది పచ్చడి వచ్చి దాదాపు 1000 నుంచి 2000 మందికి ఉగాది పచ్చడి వచ్చి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉగాది అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు, కానీ మీరు 10 మందికి పంచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి పోయి వచ్చే వాహనదారులు కానీ చాలామంది ఇక్కడ ఆగి ఈ పచ్చడి తీసుకొని పోతారు కనుక వారి కార్యక్రమం చేస్తున్నందుకు నేను కృతజ్ఞత చేస్తున్నా. వారి కుటుంబాలు వాళ్ళందరూ పిల్లా పాపలతో హాయిగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను.
కష్టకాలంలో హిందువులకు అండగా నిలిచేది హిందూ వాహిని అని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆయన షడ్రుచుల ఉగాది పచ్చడి వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని వివరించారు. ఉగాది పర్వదినాన బైన్సా పట్టణంలోని శివాజీ చౌరస్తాలో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ వాహిని కార్యకర్తలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. సైన్స్ ప్రకారం చలికాలం వెళ్లి వేసవి ప్రారంభమవుతున్న తరుణంలో మన పూర్వీకులు ఉగాది పచ్చడి తాగేవారని, దీని మూలంగా వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని తెలియజేశారు. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అని, అన్ని రకాలుగా ప్రతి మానవుడు తట్టుకోవాలనేది దీని ఉద్దేశమని వారన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున రామనవమి ప్రోగ్రాం కూడా జరుపుకుంటాం. హిందూ వాహిని ఏదైతే మన ధర్మానికి ఒక సోల్జర్ లాగా నిలబడి మనకు రక్షిస్తారు, వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఉంటారంటే మనమే ఉన్నాం, లేకుంటే ఎప్పుడో మనం ఇంట్లో దాచి ఉండేవాళ్ళు. భగవంతుడు వీళ్ళకి ఇట్లా శక్తి ఇచ్చాడో ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా అంటే యథా యథా ధర్మస్య, ఎప్పుడెప్పుడు మనకు కష్టాలు వస్తాయి అప్పుడు వీళ్ళు నిలబడే ఒక కృష్ణుడు సోల్జర్ లాగా నిలబడతారు. వాళ్ళకు ఎప్పుడు కూడా ఒక ధైర్యం ఇస్తున్నాను. వచ్చే కాలంలో కూడా భగవంతుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలా. మేము ప్రతి కష్టాల్లో మీకు ఆదుకుంటామని తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతు సోదరులకు పంట బాగా పండాలా, వ్యాపారస్తులకు వ్యాపారం మంచిగా కావాలా, అందరూ ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలా, ఎటువంటి వ్యాధి లేకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ప్రజలందరూ ఆనందమయంగా ఉండాలని, అద్భుతమైన విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలుగు నూతన సంవత్సర శ్రీ విశ్వావసునామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసునామ ఉగాది పండుగ సందర్భంగా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారు తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఐగ్రోస్ చైర్మన్ కాస్ల బాలరాజులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఉగాది పండుగ వేడుక పంచాంగ శ్రవణంలో వారు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 50,50,000 రూపాయలతో గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు పోచారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రజలందరూ ఆనందమయంగా ఉండాలని, అద్భుతమైన విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. తెలుగు నూతన సంవత్సర శ్రీ విశ్వావసునామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు, బీర్కూర్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. మోస్రా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించగా భక్తులు గోవింద నామ స్మరణలు చేశారు. విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని మోస్రా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించి భజన కీర్తనల నడుమ కన్నుల పండుగగా కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం వేద పండితులచే పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బజరంగ్ దళ్, విహెచ్పి సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. యువతను ఏకతాటిపై తీసుకురావడంతో పాటు వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకే క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు కొర్నాపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గాంధారి హనుమంత్ రెడ్డి అన్నారు. యువత ఉద్యోగాలపై దృష్టి సారిస్తూ ఉన్నత స్థానాల్లో స్థిరపడి గ్రామానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆయన కోరారు.
ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామ శివార్లోని ముత్తకుంట క్రీడా మైదానంలో గ్రామ యువకులకు క్రికెట్ పోటీలను నిర్వహించారు. గ్రామానికి చెందిన యువకులు మొత్తం 7 జట్లుగా ఏర్పడి టోర్నమెంట్లో పాల్గొన్నారు. వేసవి కాలం దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గ్రామస్తులు తగిన చర్యలు, ఆశా వర్కర్ల సహాయంతో ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాంధారి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండడంతో పాటు వారికి క్రీడలపై మక్కువ పెంచే విధంగా ఈ టోర్నమెంట్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఐపీఎల్ మాదిరిగానే కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుందన్నారు. గెలుపొందిన జట్లకు ప్రథమ బహుమతిగా 1,11,011 రూపాయల నగదు, ద్వితీయ బహుమతిగా 5,555 రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న యువకులతో పాటు టోర్నమెంట్ నిర్వహణకు కృషి చేసిన కుర్నాపల్లి గ్రామస్తులకు, సహకరించిన ముత్తకుంట గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజాగౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజయ్, మాజీ ఎంపీటీసీ పరిగే అనిత, సాయిలు, సహకార సంఘం వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, డైరెక్టర్లు పరశురామ్ గౌడ్, పరిగే సుమన్, కృష్ణారెడ్డి, గ్రామస్తులు ఎల్కి రవి, సంతోష్ రెడ్డి, గంగాధర్, మహేష్ గౌడ్, నాగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా కుర్నపల్లి గ్రామ యువతని అందరూ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళని ప్రోత్సహించడానికి అవకాశం వచ్చిందనే ఉద్దేశంతో చాలా ఈరోజు క్రికెట్ సిరీస్ పెట్టడం జరిగింది టోర్నమెంటు. దీనికి మా మండల అధ్యక్షులు పులి శ్రీనివాసరావు గారు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విల్లరామ్మోహన్ గారు వారి వెన్నంటూ తట్టి మాకు ప్రతి విషయంలో ప్రోత్సహిస్తున్నారు. మరియు మా గౌరవనీయులైన సుదర్శన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారైన సుదర్శన్ రెడ్డి గారు వారి ఆశీస్సులు ఎప్పుడు మాకు వెన్నంటూ ఉంటాయని ఆశిస్తూ ఈ టోర్నమెంట్కు మేము మా గ్రామ ప్రజలు మరియు యువకులు, మా గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర అన్ని పార్టీలు ఆ పార్టీ అందరూ ప్రోత్సహించి, పార్టీ పరంగా కాకుండా అందరు యువత అందరూ ప్రోత్సహించుకొని ముందుకు వచ్చి ఆడదామన్నా అంటే వాళ్ళకి మేము ప్రోత్సహించి ముందుకు వచ్చి టోర్నమెంట్ పెట్టడం జరిగింది. అందరి సహకారంతో ప్రతి యువత, మా ఊరు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు వారందరి సహకారంతో పెట్టడం జరిగింది. వాళ్ళకు కప్పులు కూడా తేవడం జరిగింది. మెమోరియల్ విన్నర్కు 11,111 రూపాయలు డిక్లేర్ చేయబడ్డది. మళ్ళా రన్నర్కు 5,550 రూపాయలు డిక్లేర్ చేయబడి కప్పు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయాన్ని ఇచ్చినందుకు అందరు గ్రామ ప్రజలకు, ఇక్కడ ముత్తకుంట గ్రామ ప్రజలకు కూడా వారి పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చౌట్పల్లి శ్రీ గుండు హనుమాన్ జాతర మహోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన అన్నారు. ఉగాది సందర్భంగా కమర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామ శివార్లో గల శ్రీ గుండు హనుమ మందిరం వద్ద గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జాతరను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఉగాది పర్వదినాన ఈ వేడుకలు నిర్వహించడం గ్రామస్తుల ఆనవాయితీ. ఈ జాతర మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాలలో ఏర్పాటు చేసిన దుకాణాలలో తినుబండారాలు, ఆట వస్తువులు కొనుగోలు చేశారు. ఈ వేడుకలకు రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తదనంతరం ఆలయంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన శ్రీ గుండు హనుమాన్ జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఉగాది విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కొమ్మల రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, క్యాషియర్ వడ్ల రమేష్ బాబు, కుంట రమేష్ రెడ్డి, నవీన్ గౌడ్, మహబూబ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చౌట్పల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద జరుగుతున్నటువంటి ఉత్సవాలకు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాజేందర్తో పాటు వాళ్ళ కమిటీ సభ్యులందరూ ఆహ్వానించడంతో ఈరోజు దైవ దర్శనానికి రావడం జరిగింది. ఈ శుభదినాన జిల్లా ప్రజలకు అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే సంవత్సర కాలం పాటు మరిన్ని సంతోషాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంగా
ముందుకు సాగే విధంగా ఉండాలని, అదేవిధంగా ఈ భగవంతుడు గత సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరింత శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి మరిన్ని ప్రజా సంక్షేమాలు, అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే విధంగా భగవంతుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా ఆశీర్వాదాలను భగవంతుడు కోరుకుంటున్నాం. 3 దశాబ్దాల ఎంఆర్పీఎస్ పోరాటాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణ జరిగిందని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ అన్నారు. మాదిగలకు, ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఉద్దేశంతో సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ త్యాగాలు మరవలేనివని ఆయన కొనియాడారు. వేల్పూర్ మండలం మోతే గ్రామంలో మాదిగ కులసంఘ భవనం నుండి అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాల వరకు డప్పులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ సాధించిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కిందని అన్నారు. ఈ ఉద్యమంలో మాదిగ అమరవీరుల త్యాగం మరవలేనిదని వారన్నారు. మాదిగ విద్యార్థులు ఎస్సీ వర్గీకరణ ఫలాలను పొందేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పూర్ మండల ఇన్ఛార్జ్ నాగం రాజేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు తెడ్డు శివరాజ్, ఎంఆర్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి బక్కొల్ల ప్రశాంత్, ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు సాయిలు, మోతే కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. 15% ఉన్నప్పుడు 1%, 2% రావడానికే ఇబ్బంది పడుతున్న కులము ఇప్పుడు ఏకంగా 9% రాబోతున్నందుకు మన మందకృష్ణ మాదిగ గారికి రుణపడి ఉండాలి. అలాగే మనము ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన పిల్లల్ని ఒకనాడు ఉద్యోగాలు లేవు, వర్గీకరణ లేదు, రిజర్వేషన్ లేదని ఎన్నో బాధలు పడి 30 ఏళ్ళుగా మన జీవితాలను త్యాగం చేసిన క్షణం ఉన్నప్పుడు ఇప్పుడు అదే వర్గీకరణ సాధించి 9% వచ్చినప్పుడు మన పిల్లల్ని మనమే చెప్పుకోవాల్సిన బాధ్యత మనం ఉంటుంది. మిగతా ముంగట ఉద్యమాలు 30 ఏళ్ళు చేసేది కానీ మళ్ళీ అవకాశాలు వచ్చే దగ్గర మన వాళ్ళు ఎవరు కూడా అవకాశాలు అందుకోవడానికి ముందుగా లేకపోతే అందరి ముంగట నవ్వుల ఫలాయితం. కాబట్టి దయచేసి గమనించి అందరూ మన పిల్లల్ని ఇప్పటి నుంచి చదువుకోవాలని చెప్పేసి ఇది మందకృష్ణ మాదిగ గారి పిలుపు. మొన్నటి వరకు మనం ఉద్యమాలు చేసినాం, ఇప్పుడు ఉద్యమాల మనం ఫలితాన్ని సాధించినాం. ఆ ఫలితాన్ని ఉపయోగించుకోవాలంటే మన విద్యార్థులు, మన యువకులు నిత్యం చదువుతుంటూ మిగతా ప్రభుత్వ ఉద్యోగాలలో లేకపోతే డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను ఎదగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మన ఎంఆర్పీఎస్ నాయకత్వం ఇప్పుడు గ్రామాలకు వెళ్ళి ఒకవైపు సంబరాలు చేసుకుంటూ ఇంకోవైపు మన విద్యార్థులను చైతన్యం చేయాల్సిన భాగస్వామ్యం మనకు ఉందని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు వీళ్ళు పిలవడం జరిగింది. అలాగే మీరు ఇంతటి అవకాశాన్ని బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్.
సెలవు రోజులను ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు ఆర్ఎం ఎంటర్టైన్మెంట్ సంస్థ చేసిన ప్రయత్నం అభినందనీయమని నూడా చైర్మన్ కేశవేను అన్నారు. ప్రైవేట్ హోమ్ థియేటర్ ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్లో ఆర్ ఎంటర్టైన్మెంట్ మినీ థియేటర్ను ఆదివారం నూడా చైర్మన్ కేశవేను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మంచి ఆలోచనలతో డబ్బు సంపాదించే మార్గాన్ని వివిధ రంగాల ద్వారా ఉపయోగించుకోవచ్చని రుజువు చేశారన్నారు. ప్రైవేట్ హోమ్ థియేటర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా యజమానులు రవి చరణ్లు ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ మినీ హోమ్ థియేటర్లో చిన్న చిన్న పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి వేడుకలు తదితర సెలబ్రేషన్స్ నిర్వహించుకునేందుకు మంచి వాతావరణం యాజమాన్యం కల్పించడం శుభపరిణామమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో యువత కోసం యువ వికాస్ అనే పథకం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు యువకులకు మంచి ఆలోచనలు కలిగి ఉన్న వారికి డబ్బు సంపాదించుకోవడానికి ఇదొక మంచి మార్గమని తెలిపారు. ఈ మినీ హోమ్ థియేటర్ నిర్వాహకులను అభినందించారు. అందరూ కూడా స్వయం కృషితో పనిచేస్తూ ముందుకు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ బైపాస్ రోడ్లోని చర్చి క్యాంటీన్ పైన యువత ఒక కొత్త కాన్సెప్ట్ తోటి తన జీవితంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఒక నూతన ఒరవడిని సృష్టించిన రవి గారికి, వారి అబ్బాయి చరణ్ గారికి నేను శుభాకాంక్షలు, అలాగే వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజామాబాద్ నగరంలోని ఒక యువతకు ఒక కొత్త కాన్సెప్ట్ను పరిచయం చేసినందుకు వీరిద్దరికీ నేను నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నూడా చైర్మన్గా ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆర్ఎం ఎంటర్టైన్మెంట్ అనే ఒక స్థాపించి దాంట్లో భాగంగా 4K డాల్బీ ప్రొజెక్టర్తో ఈరోజు ఇక్కడ ఒక మినీ సినిమా థియేటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 10 మంది వరకు మనం కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు. అలాగే స్నేహితుల బర్త్డే పార్టీలు కానీ, ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లల బర్త్డే పార్టీలు కానీ ఇక్కడ చేసుకోవడానికి అనువుగా చాలా చక్కటి ఏర్పాట్లతో రిక్లైనర్స్తో 10 సీట్లను ఏర్పాటు చేసి సినీ థియేటర్లో ఉన్న అట్మాస్ఫియర్ని ఇక్కడ తీసుకొచ్చి నిజామాబాద్ నగరంలోని ఫ్యామిలీస్కు ఎంటర్టైన్ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి వీరి అన్ని అభినందిస్తూ, అలాగే నగరంలోని యువతకు కూడా నేను సూచిస్తున్నాను. ఈ సినీ థియేటర్ను, మినీ సినీ థియేటర్ను చేసి వీక్షించి మీరు కూడా తగిన ఉపాధి కోసం మీరు కూడా యువ వికాసం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేశాడో దాంట్లో ఇటువంటిది కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, అలాగే మరొక్కసారి నిజామాబాద్ నగరంలో యువత అందరికీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉద్యోగాల కల్పనలో రేవంత్ రెడ్డి సర్కారు ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రవి గారికి, చరణ్ గారికి అభినందనలు. రెంజల్ శ్రీ రామాలయంలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని భక్తులు ఆసక్తిగా ఆలకించారు. రైతులు, వ్యాపారులకు ఈ నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుందని ఆలయ అర్చకుడు లక్ష్మణ్ శర్మ జోస్యం చెప్పారు. రెంజల్ మండల కేంద్రంలోని శ్రీ రామాలయంలో ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ మాలాధారణ చేసిన స్వాములు సప్తాహ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. భజన కీర్తనలు ఆలపిస్తూ భక్తి పారవశ్యమయ్యారు. అనంతరం ఆలయ అర్చకుడు లక్ష్మణ్ శర్మ భక్తులకు ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఆ తర్వాత ఆలయ ఆవరణలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో వ్యాపారులు, రైతులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. మే నెల 13వ తేదీ వరకు కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని, రైతులు, వ్యాపారులు జాగ్రత్తగా మెలగాలని సూచించారు. రైతులు పంట మార్పిడి విధానం అవలంబిస్తే అధిక లాభాలు గడిస్తారని, వర్షాలు సమృద్ధిగా ఉంటాయని ఆయన భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రంజిత్, లడ్డు, బొమ్మారెడ్డి, శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం హైదరాబాద్ లాంటి మహానగరాలలో ఉండే అన్ని వసతులతో కూడిన ఆసుపత్రులను నిజామాబాద్లో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంచి వైద్యంతో పాటు పేదలకు నాణ్యమైన వైద్య చికిత్సలు అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆయన కోరారు. నగరంలో సెక్యూర్ చైల్డ్ హాస్పిటల్ను బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పీడియాట్రిక్ విభాగంలో చిన్నపిల్లలకు సేవలందించేందుకు ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. ఎక్కడికి వెళ్లకుండా అన్ని సేవలు ఆసుపత్రిలో అందించనున్నారని తెలిపారు.
అనంతరం ఆసుపత్రి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు, ఫిట్స్, పచ్చకామర్లకి చికిత్స, అధునాతన గుండె, బీపీ పర్యవేక్షణ చికిత్సలు అందిస్తున్నామన్నారు. పిల్లలకు డయాలసిస్, ఈసీజీ, ఈఈజీ, ఏబీజీ సేవలతో పాటు వ్యాక్సినేషన్ టీకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ కేశవేణు, తానా అధ్యక్షులు డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు. రైతుల సౌకర్యార్థం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబు అన్నారు. ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మోస్రా మండల కేంద్రంతో పాటు గోవూర్ గ్రామంలో ఆదివారం ఉమ్మడి వర్ని మండల మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబు, వైస్ చైర్మన్ లక్ష్మణ్తో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళారులకు ధాన్యాన్ని విక్రయించి మోసపోవద్దని రైతులకు సూచించారు. ఏ గ్రేడ్ రకానికి 2,320 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2,300 రూపాయల మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఆరబోసి తేమ శాతం 17లోగా ఉండేలా చూసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోవూర్ మోస్రా సహకార సంఘం చైర్మన్లు సుధాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఆయా సొసైటీల డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలో ప్రజలు ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. గన్నారం గ్రామంలో గ్రామ దేవతల ఆలయాల చుట్టూ ఎడ్ల బండ్ల ప్రదక్షిణతో అందరినీ ఆకట్టుకున్నారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను ఇందల్వాయి మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. సాయంకాలం వేళ పంచాంగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహించారు. ఇదిలా ఉండగా గన్నారం గ్రామంలో ఉగాది పర్వదినాన ఎడ్ల బండ్ల ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఆదివారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు తమ ఎడ్ల బండ్లను అందంగా ముస్తాబు చేసి గ్రామ దేవతల ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఈ వేడుకలను గ్రామస్తులు, మహిళలు, చిన్నారులు ఆసక్తిగా తిలకించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద రాజకీయాలను ఎండగడదామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యురాలు కె రమ పిలుపునిచ్చారు. తెలంగాణలో మత సామరస్యాన్ని కాపాడుకుందామని ఆమె అన్నారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా నిజామాబాద్ అర్బన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నగరంలోని కోటగల్లీలో జరిగింది. ముందుగా ఎర్రజెండాను జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మతం పేరుతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదివాసులపై, దళితులపై, మైనారిటీలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛా దేశంలో పతనం అవుతుందన్నారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రజల మధ్య మతపరమైన విభేదాలు పెంచేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు. మెజారిటీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశవాద వైఖరితో ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, బీజేపీ విభజన రాజకీయాల ప్రమాదాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విస్మరిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలోని వామపక్ష పార్టీలు కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలను చైతన్యం చేయడానికి మత సామరస్యాన్ని కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, లౌకికత్వం, సామరస్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ గడ్డ మీద మతోన్మాదానికి చోటు లేదని చాటి చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ పౌర సమాజం మీద ఉందన్నారు. ఆ వైపుగా ప్రజలను మరింత చైతన్యం చేస్తామన్నారు. అనంతరం నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శిగా వనమాల కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, బోధన్ డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇగో చాలా ధైర్యంగా ఒక విధాన రూపకల్పన చేసుకొని ఒక నూతన సిద్ధాంతాన్ని ధైర్యంగా ప్రజాపందా పార్టీ ప్రకటించింది. ఇప్పుడు వరకు ఎవరు ప్రకటించలేదని చెప్పి అన్ని పార్టీలు, చాలా పార్టీలు మన వైపు చాలా మంది వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా
ఈ విధానం సరైనది అని భావించినటువంటి చాలామంది మన వైపు చూశారు. మన దాన్ని పట్ల హర్షం ప్రకటించారు. మీరు ఇట్లా ప్రకటించినందుకు మేము హర్షం ప్రకటిస్తున్నామని అనేక మంది మనకి ఫోన్లు చేసి మరీ మాట్లాడారు. మనం ఒక నూతన సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ నూతన సిద్ధాంతాన్ని అమలు చేయడంలో ఒక నూతన ఒరవడిని కూడా చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. న్యూ డెమోక్రసీలో ఉన్నప్పుడు అదే ఆచరణ ఉండి అట్లాగే ఉండి ఒక నూతన పార్టీని ఏర్పాటు చేసుకున్న తర్వాత అలాగే ఉంటే ఏమైనా తేడా చూపించగలుగుతామా? ఆ పార్టీకి మన పార్టీకి ఏముందబ్బా? న్యూ డెమోక్రసీ పార్టీకి, ప్రజాపంద పార్టీకి లేదా మాస్లైన్ పార్టీకి ఏం తేడా ఉంది అనుకుంటారా లేదా? అట్లాగే మనం సభలు జరుపుకోవడానికి ముందు మనం రాష్ట్ర మహాసభలు కూడా జరుపుకున్నాం. ఆ సభల తర్వాత ఆ సభలలో భాగంగా ఇక్కడ కూడా మహాసభలు జరిగినాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా జిల్లా మహాసభ జరిపి జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటి జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరం ఓల్డ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని నవదుర్గామాత ఆలయంలో తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుడు పశుపతి శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు అందించాలని కోరుకుంటున్నామని టీజీఓ అసోసియేషన్ అధ్యక్షులు అలుక కిషన్, కార్యదర్శి సంగం అమృత్ కుమార్ తెలిపారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు. ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన పేర్కొన్నారు. టీవీ5 హిందూ ధర్మం ప్రచురించిన విశ్వావసునామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పంచాంగాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదివారం ఆవిష్కరించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం టీవీ5 యాజమాన్యం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ప్రతి ఏటా ఉగాది పర్వదినం పురస్కరించుకుని పంచాంగం ముద్రించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగోల లక్ష్మీనారాయణ, టీవీ5 జిల్లా ప్రతినిధి బైరశేఖర్, జర్నలిస్టులు బొబ్బిలి నర్సయ్య, చింతల గంగదాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మహేశ్వరి యువజన సంస్థ ఆధ్వర్యంలో గోదాం రోడ్లో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దశరథ్ లాల్జీ ఇన్నాని, రాజగోపాల్జీ జాజులు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారికి వేసవి దాహాన్ని తీర్చేందుకు మహేశ్వరి యువజన సంస్థ చలివేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వీక్షించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెల యొక్క అద్భుత ప్రయత్నాన్ని ప్రస్తావించారు. ఈ ఇద్దరు సోదరీమణులు ఇప్ప పువ్వును ఉపయోగించి రుచికరమైన ఆహార పదార్థాలు, స్వీట్లు తయారు చేస్తున్నారు. ఆదివాసీ సాంప్రదాయాన్ని ఆధునికతతో మేళవించి ఈ సాంప్రదాయ పుష్పానికి కొత్త ఉపయోగాలను కనుగొంటున్నారు. వారి ప్రయత్నం మూలంగా మహువా పువ్వుకు కొత్త మార్కెట్ అవకాశాలు పెరుగుతున్నాయి. ఇది ఆదివాసీ సముదాయాలకు ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా గొప్ప మార్గాన్ని సూచిస్తుందని పేర్కొన్నారని ధన్పాల్ అన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో గల హనుమాన్ మందిరంలో వేద పండితులు రఘురామాచార్యులు విశ్వావసనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరంలో పప్పు దినుసుల ధరలు ఎక్కువగా పెరుగుతాయని, వర్షాలు సాధారణంగా ఉంటాయని తెలియజేశారు. ఆయా రాశుల వారికి భవిష్యత్తులో ఎదురయ్యే అనుకూల, ప్రతికూల అంశాలను కూలంకషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాక్పట్ల గంగారెడ్డి, జొక్కల రాజేశ్వర్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో విశ్వావసునామ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నూతన సంవత్సర వేళ భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు ఆచరించి అర్చన, హారతి గావించారు. ఆ తర్వాత స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు గోవింద నామ స్మరణలు చేస్తూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయ అర్చకుడు పవన్ శర్మ ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేసి షడ్రుచుల ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నవిపేట్ మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో తెలుగు నూతన సంవత్సర విశ్వావసునామ ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో సురేష్ పంతులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ రెడ్డి, ఎన్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షడ్రుచుల సమ్మేళనం తెలుగువారి నూతన సంవత్సరం. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో విశ్వావసునామ సంవత్సర ఉగాది పండగ ఉత్సవాలు.
ఇంటింటా ఆస్వాదించిన 6 రుచుల పచ్చడి, ఆలయాల్లో నిర్వహించిన పంచాంగ శ్రవణాలు. అండగా నిలిచేదే హిందూ వాహిని. బైన్సా పట్టణంలో ఉగాది పచ్చడి వితరణలో పాల్గొన్న ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వెల్లడి. పంచాంగ శ్రవణాలు, గన్నారంలో ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల ప్రదర్శన. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.